నిర్లక్ష్యపు నీడలో అంగన్వాడీ కేంద్రాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక అల్లాడుతున్న టీచర్లు, ఆయాలు, చదువు చెప్పేది వారే, అన్నం వండి పెట్టేది వారే. చర్చలు జరిగి 6 నెలలు గడిచినా కానరాని బెనిఫిట్స్. నర్సంపేటలో చూడండి, 40 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన అంగన్వాడీ కేంద్రాల్లో 50 రూపాయల గౌరవ వేతనంతో ఆయాగా, టీచర్గా ఉద్యోగాలు పొంది నేడు 65 సంవత్సరాలు నిండాయని, రిటైర్మెంట్ కల్పించి ఎలాంటి బెనిఫిట్స్ అందివ్వకుండానే నిర్దాక్షిణ్యంగా గత జూలై నెలలో ఆయాలను, టీచర్లను నిర్బంధంగా బయట నెట్టేసింది ప్రభుత్వం. వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండానే సెంటర్కు రాకుండా తోసేయటంతో 40 ఏళ్ళు కష్టపడ్డ జీతాలు తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేకపోవడంతో ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారి జీవితాలు అంధకారంలోకి నెట్టేయబడుతున్నాయి. అంతేకాకుండా బలవంతం రిటైర్మెంట్ చేశాక ఏర్పడ్డ ఖాళీలను సైతం ఇప్పటివరకు నింపకపోవడంతో టీచర్ వారే, ఆయా వారే అన్న చందంగా పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. 2 3 4 డ్యూటీలు చేసిన అదనంగా ప్రభుత్వం ఎలాంటి అదనపు వేతనాలు ఇవ్వకపోవడంతో టీచర్లు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు. నర్సంపేట డివిజన్లో నర్సంపేట, నల్లబల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండి, ఖానాపూర్ మండలాల్లో 341 అంగన్వాడీ సెంటర్లు ఉండగా ఇందులో ఒక్కో సెంటర్తో టీచర్తో పాటు ఆయా ఉండి ప్రభుత్వం అందించే బలవర్ధకమైన పోషకాహారాన్ని అంగన్వాడీ పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు ప్రతినిత్యం అందిస్తారు. పాలు, కోడిగుడ్లు, పప్పులు తదితర పోషకాహారాలు అందిస్తూ ప్రతినిత్యం అంగన్వాడీ సెంటర్లో భోజనాలు వండి విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తారు. అయితే నర్సంపేట డివిజన్లో 6 మండలాల్లో బలవంతంగా 65 సంవత్సరాలు నిండాయని 21 మంది ఆయాలను, 7 టీచర్లు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారంట. ఇది జరిగి జూలైలో జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. మరి అప్పుడు టీచర్లు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితిలో, వీళ్ళ పొజిషన్లో ఉన్న టీచర్లు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళే వంట వాళ్ళు అవుతున్నారు, వాళ్ళే ఆయాలు అవుతున్నారు. మరి క్లాసులు చెప్పేది ఎవరు అక్కడ?